అసలు ఈ మైక్రో బ్రేవరీ అనేది సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? గడచినటువంటి గత ప్రభుత్వ హయాంలో 1వ తారీఖు జూలై 2016 మైక్రో బ్రేవరీ సిస్టమ్ అని చెప్పని తీసుకొచ్చి దీనికి రూల్స్ ఫ్రేమ్ చేసి గత ప్రభుత్వ హయాంలోనే జీవో నంబర్ 151 రూల్స్ 28 ఆగస్ట్ 2015 రూల్ తీసుకొచ్చి దాని ప్రకారం వాళ్ళు గతంలోనే 50 అప్లికేషన్స్ వస్తే మైక్రో బ్రేవరీస్కి 20 మైక్రో బ్రేవరీస్కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, అసలు సిస్టమే లేదు కదా మైక్రో బ్రేవరీస్కి. ఎందుకు తీసుకొచ్చిండు? ఎందుకు చట్టం చేసిండు? ఎందుకు రూల్స్ చేసిండు? నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడు అయితే లాటరీ పెట్టాలంటున్నారో సిస్టమ్ చేయనా? లాటరీ డ్యూటీరే అసలు కొంచెం అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? ఇది లిక్కర్ షాపులు కాదు. మైక్రో అంటే మీరిచ్చిన గైడ్లైన్స్ రూల్స్ ప్రకారము అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మొత్తం చూసి అప్లికేషన్ పెట్టిన తర్వాత అధికారులు పోయి చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంది, ఇది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ రూల్స్ ప్రకారం ఉన్నది చెప్పని మొత్తం అధికారులు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ తర్వాత కమిషన్కి వచ్చిన తర్వాత కమిషన్కి వెళ్ళి సెక్రటరీకి వచ్చినాక సెక్రటరీ తర్వాత గవర్నమెంట్ ఫైల్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక్క ఫైల్ కూడా తయారీకి రాలేదు. అప్లికేషన్ వచ్చిన మాట వాస్తవం, బట్ వెరిఫై చేసినప్పుడు వాళ్ళు చేస్తారు అది. అరే మరి ఇంత దుర్మార్గంగా మేమేదో తీసుకొచ్చినట్టుగా, మేమేదో డబ్బులు తట్టుకుంటున్నట్టుగా ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తే సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నా. జీవో కాపీ కూడా ఉంది, మీకు అన్నీ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అంటే మరి ఎందుకని చెప్పని 50 అప్లికేషన్స్ 20 ఇచ్చిండు, 20 మైక్రో బ్రేవరీస్ ఇచ్చిండు. మరి లాటరీ తీయలే అంటే ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అది వయబులా కాదా, టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదని చూసిన తర్వాత ఇస్తారు. అంటే ఈ మాత్రం అవగాహన కూడా ఇదే లిక్కర్ షాప్ అయినట్టుగా ఆ లాటరీ తీసినట్టుగా మాట్లాడితే ఇది అవగాహన రాహిత్యమే కాకుండా బురద జల్లేటువంటి కార్యక్రమం. ఇందులో ఆయన మాట్లాడినటువంటి ఇంకో అంశానికి సంబంధించి ఇక్కడ దీంతో పాటుగా ఇంకోటి ఏమన్నాడు, పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయని, పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పి లిక్కర్ సప్లైకి సంబంధించి ఆ అంశానికి సంబంధించి వీళ్ళు 15 రోజులకు ఒకసారి చెల్లించినట్టుగా మాట్లాడండి. మీరు 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే ఎందుకని మీరు అధికారులు దిగిపోయే నాటికి 2700 కోట్ల బకాయిలు ఉన్నాయి 10 రోజులకు ఒకసారి చెల్లిస్తే? అంటే 15 రోజులకు ఒకసారి 3,000 కోట్ల సప్లై చేసిందా? అంటే మొత్తం పేరబెట్టిపోయింది వీళ్ళు. ఇదే కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 40,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. ఇది ఆలస్యం. దీంతో పాటుగా మీరు చేసిన అప్పుల కారణంగా గతంలో సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంటే ఈఎంఐ ఈ ప్రభుత్వం ఇవాళ సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టాల్సి ఏర్పడింది. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన కారణంగా ఇది ఒక అంశం. అట్లాగే ఇప్పుడైతే